ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారి హింసని ప్రోత్సహించాం, ప్రజలందరినీ కూడా సామరస్యంగా ఉంచాం, ఎక్కడ దాడుల్లో గత ప్రభుత్వంలా ఉండవని చెప్పి ఆయన చెప్తున్నారు తప్ప, న్యాయంగా గత ప్రభుత్వంలో మా దగ్గర మా ఏరియాలో ఎక్కడ దాడులు, ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. అటువంటి వాళ్ళు దాడులు జరుగుతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఇవాళ 41 అసలు వాళ్ళ స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది అతి దారుణం. మహిళ, ముస్లిం మహిళని ఇంటి మీదకి దాడి చేసి ఆవిడని విశేషరహితంగా కొట్టారు. ఈ విధంగా కొట్టిన వాళ్ళ మీద కూడా స్టేషన్ బెయిలు. అలానే అనేక రకాల ఇళ్ళు ధ్వంసం చేశారు. ఇవాళ పార్టీ ఆఫీసు వత్సవాయిలో పార్టీ ఆఫీసు మీద టీవీ ధ్వంసం చేశారు. జెండా దిమ్మిని ఎరగొట్టారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, అరెస్టులు కాదు, ఎఫ్ఐఆర్ లేదు. అదే ఏంటని సిఐ గారిని అడిగితే ఎఫ్ఐఆర్ కడతామని చెప్పి దాదాపుగా నెల రోజు నుంచి ఆయన వేచి చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వాల. వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేస్తే మండల హెడ్ క్వార్టర్స్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల ఈ రోజు వరకు కూడా. అది పరిపాలన అలా ఉంది. ఆ రోజు అక్కడ ఉన్న జెండా దిమ్మిని ఫ్లెక్సీని కూడా తీసేయడం జరిగింది. ఇవాళ అక్కడ మహిళల్ని ఇదే నవాపేట గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అయిన మర్నాడే ఇదే గ్రామంలో, నవాపేట గ్రామంలో ఒక మహిళల మీద ఏ విధంగా దాడి చేశారు చూడండి. అలానే వీరయ్య గారి విగ్రహాన్ని తలపగలు కొట్టేశారు. విగ్రహాన్ని పోలంపల్లి గ్రామంలో తాటేపల్లి రవి గారిని సర్పంచ్, సొసైటీ అధ్యక్షుడు, ఆ తండ్రి ఏనాడో 30 సంవత్సరాల క్రితం ఆయన సిపిఐ లీడర్. ఆయన మీద కూడా తల శిలాఫలకాన్ని వెరగొట్టారు. అలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని కూడా సుత్తులతోటి మొత్తం ధ్వంసం చేశారు జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో. ఇన్ని రకాల విధ్వంసకాండ జరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో. దీనికి కారణం మరి అనేక మంది ఎవరైతే రౌడీ ముగ్గులున్నారో, ఎవరైతే దీని వెనకాలన్నారో వారి మీద వెంటనే పోలీసు మరి తప్పకుండా పోలీస్ కమిషనర్ గారు కానీ, ఐజీ కానీ, ఇవాళ డీజీపీ గారు కానీ తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని మీకు ప్రభుత్వం కోరుతున్నాం. రాత్రి జరిగిన దాడుల మీద మరి ఎవరైతే దాడి చేశారో వారిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడో వారం 10 రోజుల్లో మళ్ళీ బెయిల్ వస్తుంది. అలా కాకుండా ఆ గ్రామం ఈ కేసు, మర్డర్ కేసు ఏదైతే వాళ్ళ విచారణలో ఉన్న మర్డర్ కేసు తేలేంత వరకు కూడా ఈ ముద్దాయిల్ని మరి పీడీ యాక్ట్ పెట్టి గ్రామంలో రాకుండా ఉంటే ఆ గ్రామంలో శాంతియుతంగా ఉంటుంది ఆ గ్రామం. లేకపోతే మళ్ళీ శ్రీనివాసరావు మీద, వాళ్ళ తమ్ముడు మధు మీద, అలానే ఇక్కడ కృష్ణ అని అక్కడ సొసైటీ అధ్యక్షుడు, చెరువు సొసైటీ అధ్యక్షుడు, ఈయన మీద ఎవరిని కూడా మరి వాళ్ళ బతికించే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా దీని మీద న్యాయ విచారణ గట్టిగా జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడతా